ఈ దిన వాక్య ధ్యానాంశం. కలిగి ఉన్న వాటిని బట్టి తృప్తి చెందకపోతే, ఆ భర్త రోజంతా కష్టపడి పనిచేసిన తర్వాత ఇంటికి వచ్చి తన భార్యను పిలిచి కొంచెం మంచినీళ్ళు ఇవ్వమని అడిగితే, ఆ భార్య కోపముతో, మీకు చేతులు లేవా, అన్నీ నేనే చేసి పెట్టాలా, ఆ ప్రక్కింటి ఆయన చూడండి, వాళ్ళ ఆవిడ ఇంట్లో ఒక్కతే ఉంటుందని ఎంచక్కా క్రొత్త టీవీ కొన్నాడు, మీరు ఉన్నారు ఎందుకు, ఏం చేస్తారో నాకు తెలియదు, మీరు వెళ్ళి టీవీ కొనుక్కుని రండి, అప్పుడే కాపురం చేస్తా, లేకుంటే పుట్టింటికి వెళ్ళిపోతా అని బెదిరిస్తే, ఆ భర్త వెళ్ళి ఇన్స్టాల్మెంట్లో ఒక క్రొత్త టీవీ కొనుక్కుని వచ్చాడు. టీవీ కొన్న తృప్తి చెందిన భార్య తన భర్తను పట్టుకుని, నీ బోర్డు టీవీ ఎవరికి కావాలి, అదిగో చూడండి, ఎదురింటి ఆయన వాళ్ళ ఆవిడ ఎండాకాలంలో చల్లని నీళ్ళు త్రాగాలని చక్కని ఫ్రిడ్జ్ కొన్నాడు, చల్లని నీళ్ళ కోసం నేను వీళ్ళింటికి వెళ్ళాలా అని ఫ్రిడ్జ్ తీసుకొస్తేనే ఇంటికి రండి, లేకుంటే నా మొహం చూడొద్దని భర్తను తరిమేసింది. పాపం అక్కడి నుంచి వెళ్ళి వీళ్ళ కాళ్ళు పట్టుకుని అప్పు చేసి చివరికి ఫ్రిడ్జ్ కొనుక్కుని ఇంటికి వచ్చేసరికి ఆ భార్య ఇంటి బయటనే కూర్చుని, నీ బోర్డు ఫ్రిడ్జ్ ఎవరికి కావాలి, ఇదిగో ఆ ప్రక్కింటాయన వాళ్ళ ఆవిడ క్రింద కూర్చొని టీవీ చూడలేదని సోఫా సెట్ కొన్నారు, నీవు కూడా వెళ్ళి సోఫా సెట్ పట్టుకురా అని గొడవకు దిగింది. తీసుకువచ్చిన టీవీ ఫ్రిడ్జ్ అనుభవించటం లేదు కానీ ఇంకా అది కావాలి ఇది కావాలని వేధించే భార్యకు బుద్ధి చెప్పాలని తలంచి, మరుసటి రోజు ఆ భర్త పని నుంచి ఇంటికి వస్తూ ఒక కర్ర తీసుకుని వచ్చి తన భార్యను కొట్టడం మొదలుపెట్టాడు. ఆ భార్య, నన్ను ఎందుకు కొడుతున్నావు అని అడిగితే, ప్రక్కింటిలో ఏమి జరిగితే మన ఇంట్లో అదే జరగాలని నువ్వే చెప్పావు కదా, ప్రక్కింటి ఆయన వాళ్ళ ఆవిడను చితకబాదటం ఇప్పుడే చూశాను, అందుకే నేను కూడా కొడుతున్నాను, అలాగే ఎదురింటి ఆయన తన భార్యను ఇప్పుడే తన పుట్టింటికి పంపించాడు, కావున నేను కూడా అదే చేయాలి కదా, ఇప్పుడే నీవు నీ పుట్టింటికి వెళ్ళు అని తన భార్యను బయటికి గెంటివేశాడు. అప్పుడు ఆ భార్య తన మూర్ఖత్వానికి, తృప్తి లేని తన జీవితానికి పశ్చాత్తాపడి తన భర్త కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగి బుద్ధిగా కాపురం చేయటం మొదలుపెట్టింది. గమనించండి, వస్తువాహనాలలో డబ్బులో సంతోషం ఉందని, ఆస్తిపాస్తుల్లోనే ఆనందం ఉందని చాలామంది అనుకుంటారు, కానీ వాస్తవానికి సుఖభోగాలలో, ఆస్తిపాస్తులలో నిజమైన ఆనందం, సంతోషం దొరకవు. వాళ్లకు కారు ఉంది, మాకు లేదు, వాళ్లకు సొంతిల్లు ఉంది, మాకు లేదు అని వారితో వీరితో పోల్చుకుని అనవసరంగా మీ కుటుంబాలను నాశనం చేసుకోవద్దు. నిజమైన సంతోషం హృదయంలో ఉంటుంది, అది వస్తువాహనాల్లో ఉండదనే సత్యము మరిచిపోవద్దు. మరియు ఉన్నదాంట్లో తృప్తి కలిగి జీవించటం నేర్చుకోవాలి. అప్పుడే మన కుటుంబంలో సంతోషాన్ని చూడగలం. డబ్బే సమస్తము సర్వస్వం అని జీవించేవారు లేకపోలేదు, సమస్తాన్ని డబ్బుతోనే వెలకట్టేవారు ఉన్నారు. డబ్బుతో సోఫా, ఖరీదైన మంచాలు కొనొచ్చు, సుఖాన్ని మాత్రం కొనలేం. డబ్బుతో ఖరీదైన మంచాలు కొనవచ్చు, ఆరోగ్యాన్ని మాత్రం కొనలేం. డబ్బుతో ఖరీదైన కారు కొనవచ్చు, క్షేమకరమైన ప్రయాణాన్ని కొనలేం. డబ్బుతో ఖరీదైన చదువు చెప్పించవచ్చు, వ్యక్తిత్వాన్ని మాత్రం నేర్పించలేం. డబ్బుతో ఖరీదైన ఇల్లు కట్టొచ్చు కానీ కుటుంబాన్ని కట్టకలేం. డబ్బుతో గొప్పగా పెళ్లి చేయొచ్చు కానీ కాపురం చేయించలేం. డబ్బుతో గొప్ప సమాధి కట్టొచ్చు కానీ పరలోకానికి చేరలేం. ఈ వాస్తవాన్ని గ్రహించి వస్తువాహనాల కన్నా, సుఖభోగాల కన్నా శాంతి, సమాధానము, ప్రేమానురాగాలు మిన్నా అనే సత్యము గ్రహించి ప్రశాంతంగా జీవించమని మనవి చేస్తున్నా. 1 తిమోతి పత్రిక 6:10 ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. మర్చిపోకండి, నీవు కలిగి ఉన్న దానితో తృప్తి లేకపోతే కోరుకున్నది పొందినా దానిలోనూ తృప్తి ఉండదు. దేవుడి దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.